Welcome to KCC News. నేను సోనా ఫస్ట్ హెడ్లైన్స్. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. రామచంద్రాపురం నియోజకవర్గంలో పెంచిన పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. హర్షం వ్యక్తం చేసిన పెన్షన్దారులు. ఎన్టీఆర్ పెన్షన్తో పేదల జీవితాలకు భరోసా. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షన్దారులకు లబ్ధి. ఎమ్మెల్యే పంత నానాజీ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని తొలి సంతకంతోనే ఈ హామీని నెరవేర్చామని, ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల సొమ్మును అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు మాట్లాడారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పెన్షన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుందామని, ఇంతవరకు పిఠాపురం రాలేదని, పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. పిఠాపురంలోనే సొంత ఇల్లు కట్టుకుని ఉంటానని, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కూడా పాల్గొన్నారు. కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా మనకి గొల్లపురం మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోట కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం. నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు రాగానే. నేను చెప్పాను, నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పని చేసే వరకు కొన్ని వదలను. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఆకాంక్ష. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి. అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను. వాళ్ళందరికీ ఇక్కడ రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీస్ కూడా చెప్పాను, ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచె అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.
చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈ రోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 మా రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కేసుకోవాలను, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు కొదలేదు. నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు. నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం పట్టణం 1వ వార్డు కొత్తూరు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించిందన్నారు. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 4,000 పెన్షన్స్ పెంచడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకొచ్చి ఆనందం వ్యక్తం చేశారని, వైఎస్ఆర్ ప్రభుత్వం రాక్షస పాలన వలన కేవలం వాళ్ళకి 11 సీట్లు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జీవితాలను మార్చే కొన్ని పథకాలని, లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఈ గుణపాఠం ప్రజలు చెప్పారు. 11 సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేదరించుకున్నారో తెలిసింది. ఈరోజు వికలాంగులకి, అలాగే ముఖ్యంగా పేదలకి పంచిపెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది. చాలామంది ఆనంద బాష్పాలతో 2 చేతులు పట్టుకుని ఈ 5 ఏళ్ళు నరకం అనిపించాం, జగన్కు ఓటేసి చాలా పొరపాటు పని చేసాం, జీవితంలో మళ్ళీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేయం, చాలా నరకయాతన అనుభవించామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పిన వైను. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నారు. ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఈ 5 ఏళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా, సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం. ఈ గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్లో లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, మనం కక్ష సాధింపు చర్యలకు పోవద్దు, మనం ప్రజల మధ్యకి వెళ్దాం, మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు. ఆ విధంగానే ముందుకు సాగుతాం. పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల సొమ్మును పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 6వ డివిజన్లోని రేచర్లపేట ప్రాంతం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. కాకినాడ రేచర్లపేట నుండి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నుండి అందిస్తామన్న ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రాగా స్థానిక నాయకులు పోసుపల్లి జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముందుగా వాటిలో గల శ్రీ మరిడమ్మ అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వార్డులో నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి పెన్షన్లు పంపిణీ చేశారు. గతంలో ఉండే 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు పెరిగిన పెన్షన్ గడిచిన 3 నెలల బకాయి కలిపి 7,000 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంపుదల చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో పేద ప్రజలంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వనమాడి పేర్కొన్నారు. అర్హత కలిగి ఉండి ఎవరికైనా పెన్షన్ అందకపోతే అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ కొంతమంది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. లబ్ధిదారు ఇంటి వద్దకే పెన్షన్
పెన్షన్లను పంపిణీ చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 30,552 మందికి ఇంటి వద్దకే పెన్షన్లను సజావుగా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం లోపుగా ఈ ప్రక్రియ చేసేలా సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కమిషనర్ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచి ఇచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ నగర అధ్యక్షులు మలిపూరి వీరు, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ బుంగ నాగరాజు, ఏడిది శ్రీను, ఎండి సల్మాన్, ఏడిది సునీల్, బొద్దు సత్యనారాయణ ప్రసాద్, బీజేపీ నాయకులు ఏడిది కృష్ణ, చిట్నిడి దారప్రసాద్, రాయుడు లక్ష్మణరావు, బాలకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాకు 18,000 కూడా రాకుండా ఆఫ్ చేసేసారు. 18,000 కూడా మీరే చేశారు. నా వయసు లేదు. 18,000కి నా వయసు లేదన్నారండి. నాకు కూడా రెడ్డి కూడా పెద్దోళ్ళు అయిపోయారు. నా వయసు లేదన్నారు. మీరు నాకు న్యాయం చేసి అన్ని మాట్లాడతారమ్మా. కమిషనర్ గారు కూడా వచ్చారు. ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు నేను, కమిషనర్ గారు అధికారులతో రావడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ప్రజలందరూ కూడా. ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత సంతోషం అంటే మీ కళ్ళకి మీరే చూస్తారు. ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అదే కాకుండా ఆ 3 నెలలు కూడా 1,000 రూపాయలు ఇస్తానన్నారు. అది కలిపి 7,000 రూపాయలు ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్దారులందరూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ ఇంటింటికి ఇవ్వరమ్మా అని చెప్పడం జరిగింది. భయపడ్డారు వాళ్ళందరూ కూడా. అలాంటిది ఈ రోజున ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక అమ్మ చెప్తుంది ఇందాక, ఆయన 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలకి ఇచ్చాడు బాబు. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగానే ఈరోజు 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రోజున. ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, పెన్షన్దారు తరపున ఈరోజు 30,552 మందికి ఇస్తున్నామండి కాకినాడ నగరంలో ఈ రోజున. వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటే, అదేవిధంగా ఈరోజు పెన్షన్ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం అందరూ కూడా నోట్ చేస్తారు. రాని వాళ్ళు ఎవరు కూడా ఆధారపడక్కర్లేదు. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి పెన్షను రావాల్సి ఉంటే అవి కూడా నోట్ చేసి భవిష్యత్తులో వాళ్ళకి కూడా కాకినాడ నగరంలో పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మన కాకినాడ నగర పరిధిలో 30,552 పింఛన్లని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్ని రకాల పింఛన్లు కూడా పెంపుదల జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్కి వచ్చినప్పటికీ ఇదివరకు ఇచ్చినటువంటి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. గత 3 నెలలు ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో ఆ బకాయిలతో పాటు ప్రతి ఒక్క లబ్ధిదారులకి 7,000 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క చేతుల మీదుగా స్వయంగా కొంతమంది లబ్ధిదారులకి పంపిణీ చేయడం అనేది మనం ముదావహం. కాబట్టి అదేవిధంగా ఏదైతే మన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయో 3,000 నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి 6,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పేదల యొక్క వాళ్ళకి మనోధైర్యాన్ని, వాళ్ళకి ఒక భరోసాను కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు సాయంత్రానికల్లా 100% పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేరే కారణాల వల్ల బయట ఉన్నట్టుంటే వాళ్ళకి రేపటిలోపుగా మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి 100% 100% పక్కాగా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన ఏదైతే సచివాలయ సిబ్బంది అందరి ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగొద్దు, సచివాలయాల దగ్గరికి ఎవరు వచ్చి వెయిట్ చేయాల్సిన పని లేదు. మీ ఇంటికే స్వయంగా సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి సహకరించవచ్చు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షనర్లకు 23,60,00,000 రూపాయల నగదును పంపిణీ చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నెమం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొన్నారు. నానాజీ చేతుల మీదుగా పెన్షన్స్ పంపిణీదారులకు 7,000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. దానికి గాను 23,60,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు.
వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత మరియు జనసేన తెలుగుదేశం పార్టీల మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తే 100% ప్రజల విజయాన్ని అందించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎన్నికల్లో గెలిచిన మొదటి నెల నుంచి పెన్షన్స్ 3,000 నుంచి 4,000 పెంపు చేసి గత 3 నెలల్లో 1,000 కలుపుకొని ఈ నెలలో 7,000 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో మేము ఓడిపోతే 3వ రోజు నుండి ప్రజల్లో ఉన్నామని, ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఎక్కడా కనిపించడం లేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలు తిరగాలని అన్నారు. 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దొంగ అవినీతిమై ఎప్పుడైతే హిమాలయాలు కట్టి పారిపోతానని చెప్తా ఉన్నాడు ఈ దొంగ. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఖచ్చితంగా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెన్షన్లో కాకుండా మొత్తం 28 రకాల పెన్షన్లు మేము అమలు చేస్తూ ఉన్నాం అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. అందులో ప్రధానంగా 11 రకాల పెన్షన్లు వృద్ధాప్య, పింతాలు, నేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరిసీలు, డప్పు కళాకారులు, కళ్ళుగీత కార్మికులు మొదటి వారికి 3,000 నుంచి 4,000 పెంచి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అవేళ నిలబడడం జరుగుతుంది. గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ఒకసారి 3,000 అన్నది 1 నెల ఇచ్చుంటారు మహా అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన ఎవరన్నా సరే మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తారు. కానీ ఈ నాయకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే ఇచ్చిన రోజు నుంచి ఆ 3 నెలలకి ఎలక్షన్ జరిగిన పీరియడ్ 3 నెలలతో కలిపి ఆ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినట్టు నాయకుల్ని ఇళ్ళనే చూస్తూ ఉన్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, అలాగే తీవ్రంగా కిడ్నీ తలసేమియా వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ఇది మీ హక్కుగా తీసుకుని మీరు ప్రతి 1వ తారీఖుని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మీ హక్కుగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతాను. అలాగే అంగవైకల్యం ఉన్న వారికి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెంచుతూ సంక్షేమానికి పెద్ద పీట వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతారు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ నియోజకవర్గం మొత్తం మీద 34,313 మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. వారికి నెలకి ఈ నెలలో 7,000 చొప్పున ఇచ్చినాం కాబట్టి 23,20,60,000 రూపాయలు ఈవేళ మేము ప్రజలకి పంపిణీ సంక్షేమ కార్యక్రమం ద్వారా సంక్షేమానికి నేను పెద్దపీట వేశానని చెప్పుకునే నాయకుడు ఏ రోజన్నా ఏ నెలలోనన్నా 23,60,00,000 రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో పంచాడా అని చెప్పి నేను నిలదీసి అడుగుతూ ఉన్నాను. అలాగే మళ్ళా వచ్చి ఆగస్టులో నుంచి ఈ 3,000 తీసేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రతీ నెల కూడా మీ గ్రామానికి ఈ నియోజకవర్గానికి 4,000 రూపాయలు చొప్పున 14,41,500 రూపాయలు ప్రతిసారి కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాను. అందుకని నేను గర్వంగా మా నాయకులిద్దరి గురించి కూడా ఈ కూటమి యొక్క నాయకుల గురించి చాలా గర్వంగా నేను చెప్పగలుగుతాను. ఈ సంక్షేమ పథకాలతో ఆగిపోయే ప్రభుత్వం కాదు, త్వరలో అభివృద్ధి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అటువంటి ఇబ్బందులు తమ కుటుంబ ప్రభుత్వంలో ఉండవని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రైతులకు, మిల్లర్లకు ప్రభుత్వం వారధిగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. సోమవారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నున్న రామకృష్ణ బాధ్యతల స్వీకారం సందర్భంగా సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చినరాజప్ప మాట్లాడుతూ మిల్లర్ల వ్యవస్థను నాశనం చేసిందన్నారు. ప్రస్తుతం అటువంటి ఏమీ ఉండకపోగా వారి నిరంతర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. రైతు బాగు కోసమే టీడీపీ అనేక పథకాలను అందిస్తుందని చెప్పారు. జిల్లాలో ఉన్న పెద్ద స్థాయి మిల్లర్లందరూ చిన్న మిల్లర్లను ఆదుకోవాలన్నారు. అందుకు తాము కూడా నిరంతరం సహకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాజప్ప దృష్టికి సామలకోట మండలంలో రైతులకు 3.5 కోట్లు బకాయిందని, అది విడుదల చేయించి పెట్టాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నున్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 2వ పంట మధ్యలో ఉందని, బొండాలు రకం బస్తా 1,500 నుండి 1,700 రూపాయలకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. జిల్లాలో ఉన్న మిల్లర్లందరూ ఆనందంగా ఉండేందుకు తాను ఎల్లవేళలా కృషి చేసి వారి సమస్యలు పరిష్కరిస్తానని రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణను పలువురు మిల్లర్లు అభినందించారు. అనంతరం మిల్లర్స్ భవనం ఆవరణలో ఎమ్మెల్యే రాజప్ప, చైర్మన్ రామకృష్ణలు మొక్కలు నాటారు. అంతకుముందు జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి నిర్వహించేవారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా పేకెటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీను, కార్యదర్శిగా మొగిలి అప్పారావు, సంయుక్త కార్యదర్శిగా కొత్త భైరవకృష్ణ, కోశాధికారిగా పెద్దిరెడ్డి బాబ్జీ, జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నినాదాలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా మార్చి ప్రభుత్వానికి మా రైతులకి సన్మానం చేసి రైసు ధాన్యాన్ని మిల్లర్స్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మిల్లర్స్ మరి చిన్న రైతులను మోసం చేయకుండా ఇవాళ అందరినీ చూడవలసిన బాధ్యత మిల్లర్స్ అసోసియేషన్ మీద ఉంది. అంటే ఈస్ట్ గోదావరి అంటే మిల్లర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా సాయం చేసే పరిస్థితి మరి బాడీకి ఉంది. అంచేత ఈ బాడీకి మొదటి టోటల్ నవమ గారికి కానీ బాడీ అందరూ కూడా అభినందన తెలియజేసుకున్నాను. వీళ్ళందరూ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయటం, అలాగే ఈ మిల్లర్స్లో కూడా చిన్న మిల్లర్స్ ఉన్నారు, చిన్న మిల్లర్స్ని కూడా వాళ్ళు పడిపోకుండా కాపాడే బాధ్యత కూడా వీళ్ళకే ఉంది. అంచేత వాళ్ళందరినీ కూడా మిల్లర్స్ నిలబడాలి, ముందు రైతులను ఆదుకోవాలి, రైతుల్ని ఎక్కడ కూడా మోసం చేయకుండా రైతులకి స్వేచ్ఛగా ఉండే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైస్ మిల్లర్కి చాలా ఉపయోగపడ్డారు. అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడ కూడా నష్టపోకుండా 100% ఒబ్బడి చేసిన చరిత్ర మన రాజప్ప గారిది. ఈసారి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ లో మాకు అనుసంధానకర్తగా ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన మిల్లర్స్ కి రావాల్సిన బకాయిలు అయితేనేమి, మాకు టార్గెట్లు తగ్గిపోయిన టార్గెట్లు పెంచడం కానీ, రైతాంగానికి ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి మేము అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మన రాజప్ప గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అన్ని రకాలుగానే గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్ కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా అసోసియేషన్ కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని కచ్చేరిపేటలో సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు సంబంధించి పోస్టర్ను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సూరిబాబు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, పీడీఎస్యు వి జిల్లా కార్యదర్శి సతీష్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపివేయాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు, స్టాలిన్, సంజయ్, వాసుదేవ్, శ్రీకాంత్, నవీన్, మూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘ నాయకులపై ఏదైతే కేసులు పెడతా ఉన్నారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, నిర్బంధాలని వెంటనే తొలగించాలని, దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతకి వ్యతిరేకంగా రాష్ట్రంలో విభజన చట్టం హామీల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయాలని, ఈ అన్ని సమస్యల మీద జూలై 4వ తేదీన ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, పీడీఎస్వి, ఏఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా 4వ తారీఖున బంద్కి పిలుపునివ్వడం జరిగింది. విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే బంద్ని జయప్రదం చేయాలని, ఈ బంద్కి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకారం అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతాం. నెట్ ఎగ్జామ్ లో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఏదైతే ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన నెట్ ఎగ్జామ్ ఏదైతుందో అది రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని అడుగుతున్నాం. మరి దక్షిణ భారతదేశంలో ఈ నీట్ ఎగ్జామ్ వల్ల చాలా మంది అట్టడుగు వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు. వారికి వెంటనే తక్షణమే ఈ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ ను పూర్తిగా రద్దు చేసి ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా పాత తరంలో ఏదైతే ఇంటర్మీడియట్ లో మార్కులు బేసిక్ గానే ఈ విద్యార్థులకు వైద్య విద్యలో మరి ఇవ్వాలని, ర్యాంకులు ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ అన్నిటి మీద ఈ నెల 4వ తేదీన మరి విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ విద్యా సంస్థల బంద్కి కార్పొరేట్, ప్రైవేటు, అదేవిధంగా గవర్నమెంట్ విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించాలని అడుగుతున్నాం. ఈ సమ్మెకు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరుతున్నాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో పర్యటించారు. రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ పండూరు పర్యటనలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ మహిళలతో మంగళహారతులతో ఘనస్వాగతం పలికి సన్మానించారు. తర్వాత పండూరు పిహెచ్సి హాస్పిటల్ పరిశీలించి డాక్టర్స్ తో సమావేశంలో మెరుగైన వైద్యం అందించాలని, కావలసిన వస్తువుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పెరిగిన పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఆశావాక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, ఎక్స్ సర్పంచులు బావశెట్టి శ్రీను, బావశెట్టి ప్రసాద్, బావశెట్టి వెంకటేశ్వర
నాగేశ్వరరావు, నందిపాటి వెంకటరమణ, నందిపాటి త్రిమూర్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కానీ ఇక్కడ కొంచెం ఫెసిలిటైజేషన్ ఇబ్బందిగా ఉంది. స్టాఫ్ సాయంత్రం 5 గంటల దాకా ఉండాలి డాక్టర్లు అనేటువంటి ఒక ఆలోచన కోరిక ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఉంది. అయితే అది చేయాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ రెసిడెన్షియల్ డాక్టర్ పెట్టుకోవాలి, కొంచెం రెసిడెన్సీ ఏర్పాటు చేసి వాతావరణం కరెక్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టిలో తీసుకుని వెళ్ళి నేను ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అయితే మటు చుట్టుపక్కల కంపెనీల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చేది ఏ రకంగా సరే ఆల్రెడీ పాత ప్రెసిడెంట్ గారు చెప్పున్నారు. ఆయన షెడ్యూల్ నిమిత్తం ఓఎన్జీసీ ఇచ్చేది ఓఎన్జీసీ నుంచి తెచ్చున్నారు. దాన్ని ఇన్పేషెంట్ షెడ్ కింద డాక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కింద కూడా తయారు చేసే జరుగుద్ది. అట్లాగే క్వార్టర్స్ పూర్వం ఆపరేషన్స్ జరిగే రోజుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, అన్ని పాడైపోయి ఉన్నాయి. డిస్మాంటిల్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ వేయమని చెప్తాం. తెచ్చి దానికి కూడా ఉండే ఫండ్స్ కూడా తెచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు బ్యాలెట్ బాక్సులన్నా వెతికి ఓట్లు వేశారు జనం, కానీ మాకు అప్పచెప్పిన గల్లా పెట్టుబడికి ఖాళీగా కాబట్టి కొంచెం 2-3 నెలలు పడుతుంది. ఆ గల్లా పెట్టిని సరిచేసి సంపద సృష్టించడం ఎలాగో మా నాయకులు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ప్రజలను ఒప్పించకుండా సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మేము ఆ పరిపాలన అందించగలమని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఒక డాక్టర్ కూడా ఒక తక్కువ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా నేను డిఎంహెచ్ఓతో మాట్లాడి ఖచ్చితంగా దాని మీద చర్యలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెన్షన్ సొమ్ముతో పాటు 3 నెలలు ఏరియర్స్ సైతం చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 67,000 మందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం, అలాగే 4,600 కోట్లు ఖర్చు అవుతుంది. మన గ్రామంలో కూడా 800 మందికి ఇవాళ మన పెన్షన్లు ఇస్తున్నాం. దానికి మనకి 60 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే మన ప్రతి గ్రామంలో ఒక 60 లక్షలు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆయన మాట ప్రకారం మాట ఇచ్చాడు, మాట ప్రకారం ఇలా చేయాలన్నది. ఎందుకు మాట ఇచ్చాడు? ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మెడిసిన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. సామాన్యులు ఇవాళ మందులు కొనుక్కునే కూడా పరిస్థితులు లేడు, నిత్యావసర ధరలు కొనుక్కునే పరిస్థితులు లేడు అని ఆలోచనతోటే పెద్ద ఎత్తున ఇంత అమౌంట్ 4,000 మనం పెట్టడం జరిగింది. అంటే ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీరందరూ కూడా మీ డబ్బులు పెద్దవాళ్ళందరూ కూడా మీ చేతుల్లో పెట్టుకోవాలి. మీ చేతుల్లో పెట్టుకుంటేనే మీకు పిల్లలు చూస్తారు. మిమ్మల్ని అందరూ కూడా మీ అవసరాలు తీర్చుకుంటూ మిగిలిన మీ పిల్లలకి, మనవాళ్ళకి మీరు ఏమైనా కొని ఇవ్వచ్చు, లేదా డబ్బులు ఇవ్వచ్చు. చేత దానికి ఇవాళ మనకి గౌరవం కూడా పెరిగింది. ప్రతి ముసలి వాళ్ళకి కూడా గౌరవం పెరిగింది. ఇంకా నీ డబ్బులు ఉన్నాయి ఈ దగ్గర. చంద్రబాబు నాయుడు ఎత్తున్నాడు కనుక 4,000 ఉన్నాయంటే అందరూ కూడా గౌరవించి బాగా చూస్తారు. చేత ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా గౌరవం పెరిగిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియాలి. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసాడు. మళ్ళీ 5 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రం వెనక్కి పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, రాజధాని మనం మొదలెట్టాం. అలాగే పెద్దాపురంలో పార్క్ మొదలెట్టారు, రోడ్లు మొదలెట్టారు. ఎన్ని పనులను చేస్తాను మీకు తెలుసు. మీ రోడ్లు అన్నీ అలాగే ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు కూడా ఏం చేశారో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లేదు. ఇవాళ మరలా మీరు 5 సంవత్సరాల కిందట ఏదైతే హామీ ఇచ్చారో మిగిలిపోయినాయో ఈ పాప కళ్యాణ మండపం, పెట్టుబడి కమ్యూనిటీ అని ఎస్సీ గారు 3 కూడా పూర్తి చేస్తానని చెప్పి అందరూ కూడా హామీ. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఏడాది పొడవునా చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి రోటరీ డిస్టిక్ లో ఉత్తమ క్లబ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ఆకాంక్షించారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజీలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల్ అధ్యక్షత వహించగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుంటూరు శ్యామ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం విముక్తి కాలనీలో డాల్ఫిన్ వెంకన్న సౌజన్యంతో పూర్ ఫీడింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పూర్ ఫీడింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ ఏడాది గోల్డెన్ జూబ్లీ నూతన కార్యవర్గం ఏడాది పొడవునా చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ మంచి గుర్తింపును తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ దామర శ్రీకాంత్, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, సభ్యులు నెకండి శ్రీనివాస్, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ మన డిస్ట్రిక్ట్ ఆర్ఎన్ డిస్ట్రిక్ట్ 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న టోటల్ 43 క్లబ్బుల్లో ఏకకాలంలో ఇవాళ ఒక్క రోజులో 2425 బ్లడ్ ఛార్జెస్ కనెక్ట్ చేయాలని చెప్పి గవర్నర్ నిర్దేశం ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టేవారు. దీనికి సహకారం తోడ్పాటు అందించిన స్కూల్ని పంపించిన రొటేరియన్ శ్యామ్ గారికి వాళ్ళ మేనేజ్మెంట్కి చెప్పడం అలాగే ఐడియల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ పంపించి శ్రీకాంత్ గారు, అసిస్టెంట్ గవర్నర్గా ధనసాగర్ ప్రసాద్ గారు మరియు తదితర రిటైరియన్స్ అందరూ ఈవేళ టేక్ ఓవర్ చేస్తామండి వాటర్ ఇయర్కి. జూలై 1ని ఈ సందర్భంగా విముక్తి కాలంలో ప్రతి సంవత్సరం కూడా చాలా సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి మన డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న గారు స్పాన్సర్ చేస్తుంటారు రెగ్యులర్గా అని. సో వారికి మన విముక్తి తరఫున కూడా వాళ్ళకి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా చేస్తారని చెప్పి ఈ మన ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని కోరుతున్నాం. ఇంద్రపాలెం గ్రామంలో ప్రైవేట్ యాజమాన్యంలో సామాన్య మధ్యతరగతి పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతున్న లిటిల్ బర్డ్ స్కూల్ యాజమాన్యం అభినందనీయులని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల లిటిల్ బర్డ్ స్కూల్లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన పంత నానాజీకి స్కూల్ యాజమాన్యంతో పాటు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మేళ తాళాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారీ గజమాలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ మూర్తి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ అందరికీ అందుబాటు ఫీజులో విద్యను అందిస్తున్న లిటిల్ బర్డ్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, బాబీ, స్కూల్ చైర్మన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మనుషులు ఫిజికల్గా కూడా కనీసం ఎక్కడ పిల్లలు చాలా ఇదైపోతా ఉన్నారు. ఫిజికల్గా తన వయసులోకి చేయి పెట్టాడు, కాలు పెట్టాడు, ఈ కార్యక్రమాల్లో మా చిన్నప్పుడైతే డ్రిల్ పీరియడ్ ఉండేది, గ్రౌండ్ ఉండేది, స్టేడియం ఉండేది, ఇవన్నీ అన్నీ కనబడతా ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఏ స్కూల్లోనే లేదు, అందులోనే ఓన్లీ కామన్ పీపుల్కి అందుబాటుగా ఉండి వాళ్ళు 1600 మంది స్ట్రెంత్తో చేస్తున్నా కొన్ని బాగా రిచ్గా డబ్బులు తీసుకుంటున్నాడు అంటే అది లేదు. కామన్ పీపుల్కి అందరికీ అందుబాటులో ఉంది. ఇవాళ 1600 అండి స్ట్రెంత్, 1600 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఆర్గనైజ్ చేసిన మూర్తి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కమర్షియల్గా వెళ్తామన్నారు తప్ప పిల్లలకు సౌకర్యాలు కలిగించాలా. ఫస్ట్ వచ్చామా, సెకండ్ వచ్చామా, థర్డ్ వచ్చామా, ఎంతమంది వస్తారు? ఒక 3 మీద 4 మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటారు. ఎందుకంటే చాలామంది కార్పొరేట్ సిస్టమ్లు పెట్టి ఎక్కించిన ఉంటారు. అదే రకంగా ఫీజులు కూడా చెల్లించలేనంత ఉంటాయి. కానీ ఇంద్రపాలెంలో గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాల నుంచి కూడా మూర్తి గారు నాణ్యతమైన విద్య, పిల్లల్ని ఎంతో వేల కొద్ది పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి, లక్షల్లో పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మా మూర్తి గారిది. మూర్తి గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని మరి ఇలాంటి విద్యని, ఇలాంటి ఆడిటోరియాలని మరి మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేసి కూడా మూర్తి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన పదంలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా శాసనసభ్యులు పంత నానాజీ గారు ఈరోజు ఆడిటోరియం ఓపెన్ చేయడానికి తెలిసిన వెంటనే ఆయన ఒప్పుకొని వచ్చేసి ఆడిటోరియం ఓపెన్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం ఎంపీపీగా బందిలి విరీష్ ను జిల్లా పరిషత్ సీఈఓ నియమించారు. దాంతో విరీష మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ తన పదవికి రాజీనామా చేయడంతో జెడ్పీ సీఈఓ రాజీనామా ఆమోదించడంతో తదుపరి ఎంపీటీసీ ఎన్నికలు జరిగే వరకు వైఎస్ ఎంపీపీగా ఉన్న బిరీషాను ఇన్ఛార్జ్ ఎంపీపీగా నియమిస్తూ జెడ్పీ సీఈఓ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీగా బిరీష బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ఎంపీటీసీలు, సర్పంచ్లు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ ఎంపీపీ విరీష మాట్లాడుతూ ఎంపీటీసీల సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, వైసీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందున్న ఎంపీపీ పద్మజ బాబ్జీ గారు వారు రాజీనామా నిమిత్తము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ ఎంపీపీగా ఉన్న నేను బందిలి విరీష అనే నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నేను ఎంపీపీగా ఇవాళ స్వీకరించడం జరిగింది.
అలాగే నాకు సపోర్ట్ చేసిన మా ఎంపీటీసీ సభ్యులందరికీ నమస్కారం. అలాగే గ్రామ సర్పంచ్ అందరికీ నా నమస్కారం. మండల అభివృద్ధికి నేను అలాగే నా తోటి ఎంపీటీసీలు కృషి చేస్తామని, గ్రామ అభివృద్ధికి మేము ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటామని ఈ అవకాశం కలుగజేసిన శ్రీ మాజీ మంత్రివర్గ శ్రీ కురసాల కన్నబాబు గారికి నా నమస్కారాలు. అలాగే పెద్దలు పూజలు గౌరవనీయులైన కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ కూడా నా పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్స్ ను 4,000 రూపాయలతో పాటుగా 3 నెలలు పెండింగ్ 3,000 కలిపి 7,000 రూపాయలను లబ్ధిదారులకు చెల్లించినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ నగరపాలక సంస్థ 1వ డివిజన్ రమణయ్యపేటలో కార్పొరేషన్ అధికారులు టీడీపీ నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు యేసుబాబు, లాజన్, దుర్గారావు, సచివాలయం సిబ్బంది కలిసి లబ్ధిదారులను సత్కరించి పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పేరాబతుల బాబు, గుంటముక్కల శ్రీను, గంగరాజు, మెడదపోయిన వేణు, మాణిక్యాలరావు, కొల్లాటి వెంకటేశ్వరరావు, కర్రి శ్రీను, రాజు, సత్యబాబు, గొర్లరాజు, రాంబాబు, పక్కుర్తి జయ, ఆకుల సూరిబాబు, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 75 రూపాయలు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 200 చూసి 200 పెన్షన్ని 1000 రూపాయలు చేసి 1000 రూపాయల పెన్షన్ 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి పోయిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా క్లియర్గా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా 2 కాళ్ళ కింద చూసి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం, వనరులు సమకూరుతాం, వనరుల్ని వచ్చేవట్టు ఢిల్లీ నుంచి గల్లీ దాకా డబ్బులు తెస్తామని చెప్పి ఒక బీజేపీతో కూడా కూటమి పెట్టుకుని పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా 3,000 రూపాయలు గత 3 నెలది, ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. అటువంటి చరిత్ర మళ్ళీ ప్రజలే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని సుమారు 90% తెలుగు. సర్వేయర్ వేణుగోపాలాచార్యులు కాకినాడ రూరల్ మండలానికి అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలో సర్వేయర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన పొందూరు వేణుగోపాలాచార్యులకు మండల రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ఉద్యోగానికి విరమణ చేశారు, కానీ వృత్తికి విరమణ లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 400 మంది సర్వేయర్లు ఉన్నారని, కానీ సీనియర్లు వేళ్ల మీద ఉన్నారన్నారు. ప్రతివాడికి ప్రతినిత్యం సర్వే అయితే పనుందని, దీనికోసం ప్రత్యేకంగా సర్వే స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై సంఘ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సభకు ఏడీ అధ్యక్షత వహించారు. ఆచార్యుల దంపతులను ఘనంగా సన్మానించారు. మండలంలోని రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్ఓలు, రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు సర్వేయర్ వేణుగోపాలాచార్యుల సేవలను కొనియాడారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ అధ్యక్షులు సత్యనారాయణ, చిన్న, మాజీ సర్పంచ్ ప్రసన్న కుమార్, చీడిగ అప్పన్న, వైసీపీ నాయకుడు ధర్మరాజు, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్, బ్రాహ్మణ సంఘం నాయకులు సూర్యప్రకాష్, బంధుమిత్రులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఆచార్యుల దంపతులను గజమాలతో సత్కరించి శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఏ రోజు నాకు పనిచేసేటో నాకంతా తెలియలేదు, కానీ నన్ను మటుకు ఏ రోజు నొప్పించలేదు. పని జరిగింది లేదు నాకు తెలియదు. అదే జరుగులు అంటాడు, అది అలాగంటాడు, ఇది ఇలాగంటాడు, ఏదంటే అలా మీదే ఫోన్ పెట్టింది ఉంటే నేను తిట్టుకోను, పని అవుతాం. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు చెప్పింది మేము ఏం చెప్తా అర్థంగా చెప్తా ఉంటుంటాం. కొన్ని అవి చేయడానికి నాకు ఇష్టపడ్డా నన్ను నొప్పించడం, అలా అనేక సందర్భాల్లో జరిగిన సంగతి మీతో పంచుకుంటా ఉన్నాను. ఇటువంటి సమయంలో మీ అందరినీ కూడా మంచి మంత్రి రెవెన్యూ సిబ్బంది కలిసేందుకు చాలా ఆనందకరంగా ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం. గత పెన్షన్ ఎవరన్నా నేను వచ్చిన తర్వాత ఇస్తాను 3,000 4,000 చేస్తానంటారు. మన ముఖ్యమంత్రి గారు నేను అన్న రోజు దగ్గర నుంచి చేస్తున్నాను అని చెప్పి ఆ 3 మాసాలు కూడా కలిపి 4+3 7,000 పెన్షన్ ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి గొడవ నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు. పూర్తిగా ఒక నాలెడ్జ్ కలిగి, పూర్తి అవగాహన కలిగి సబ్జెక్టు పట్ల నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ సర్వేకి సంబంధించిన ఎవరైనా బాగా ఎక్స్పర్ట్స్ ఉంటే అందులో ఆచార్య గారు ఒకరై ఉంటారని అనుకుంటాను. చాలా సందర్భాలు నేను చూశాను. నేను
వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు కానీ, లేదంటే కలెక్టర్ గారి దగ్గర అక్కడ మీటింగ్లో కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, రెవెన్యూ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, లేదంటే ఈ రీసర్వే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆయన పాత్ర నేను చూసాను దగ్గర ఉంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ రీసర్వేకి సంబంధించి, సర్వేల నియామకాలకు సంబంధించి కొంతమంది అసోసియేషన్ పెద్దలను పిలిచినప్పుడు అందులో ఆయన కూడా ఒకరై ఆ రోజు సలహా చెప్పారని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దలు కలిసినప్పుడు. అలాంటి ఒక మంచి అధికారి, కాకినాడ చెందిన అధికారి ఉండడం అనేది మన అందరం గర్వకారణంగా భావించాలి. నాకు స్వతహాగా కాదు, నాన్నగారు ఇచ్చిన ఇది నాకు అలా ఉపయోగపడింది. టైము, ఆ పని ఏంటి, ఎంత కష్టమో లేదు, ఆ పని అవ్వాలి, ఆ టైం కావాలి, అదే మాకు అలవాటు అయింది. అది ఈరోజు నాకు అంటే నా ఉద్యోగానికి అయితేనేమి, నేను సర్వీస్ చేసిన అసోసియేషన్కి అయితేనేమి బాగా ఉపయోగపడింది. అదంతా ఈరోజు మీరు చెప్తుంటే నేను ఇంత గొప్పగా పనిచేశానా అని అనిపిస్తుంది నాకు. మరి ఎంత మంచి నాకు వీడ్కోలు ఇచ్చినందుకు, నా సర్వీస్ని ఎంత బాగా మీరందరూ గుర్తుపెట్టుకున్న పేరు పేరున అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను, మా కుటుంబం, మా భార్య తరపున మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు. ఐర్ ఆఫీసులు కూడా చెప్పిన సందర్భాలు నాకు తెలుసు. ఐర్ పొలిటికల్ లీడర్స్ కూడా చెప్పాడు ఆయన, నేను కరెక్ట్గా చేస్తాను తప్ప లేకపోతే సెలవు వెళ్ళిపోతాను, నేను బట్టి తప్పు చేయను అని చెప్పిన ఆయన ఒక మొనగానే చెప్పాలని చెప్పి సందర్భంగా నేను ఈ సభలో నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది భయపడి అడుగులకి మడుగులకి తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసిన తర్వాత ఆ ఉద్యోగమే పడుతూ ఉంటుంది. అటువంటిది కాకుండా ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ తిరిగి ఉందో ఆ కెచ్చు ప్రకారంగా నేను పోరాడుతాను తప్ప వేరే ద్వారా పోరాడుతాను తప్ప మీరు చెప్పిన మాట ఆలోచించని చెప్పి ఆకేక వ్యక్తి. నేను చాలా మంది, ఒక 30-40 మంది సర్వేలు చూశాను, కానీ అంత ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని ఎవరిని చూడలేదు. ఆయన నిజాయితీ పరుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. పదవి విరమణ చేయడం కూడా ఒక అదృష్టమే. కాబట్టి నా స్నేహితుడైన ఆచార్య గారికి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక నుంచి భావి జీవితం పిల్ల పాపలతోటి, మేడం గారితో, సిస్టర్ తోటి మిగతా జీవితం ఆహ్లాదకరంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలని, ఇదివరకు ఎలా అయితే మీరు కార్లో ఎంజాయ్ చేశారో ఇంకా అంతకన్నా ఎక్కువ ఇప్పుడు దేశ విదేశాలు కూడా తిరిగి ఇంకా మీ భావి జీవితం అనుభవించాలని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్ణ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జూలై 3వ తేదీన కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డేని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రిక్కీ గుట్టం తెలిపారు. కాకినాడ గాంధీనగర్ వర్ణిక ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం, ఏఐసీసీ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరూ తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రశాంత్ మాట్లాడుతూ విజయవాడ నుండి రెవరెండ్ పాల్ ఇమాన్యుయల్ దంపతులు పాల్గొని ప్రత్యేక సందేశం అందించనున్నట్లు వెల్లడించారు. భారతదేశం వచ్చి క్రీస్తు గురించి చెప్పారో అది ఆ డే మేము కాకినాడలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి మెయిన్ లీడ్ కానీ ప్రశాంత్ గారు, దీనికి మెయిన్ లీడ్ కానీ మోజెస్ గారు, దీనికి మెయిన్ లీడ్ కానీ శామ్ జోసెఫ్ గారు మన కాకినాడలో దీనికి మెయిన్గా ముందుండి కాంతి రాజు గారు వీళ్ళందరూ ఉండి మెయిన్గా ఉండి ఈ ఈవెంట్ని చేస్తారు. కాకినాడ ప్రజలందరూ రావాల్సిగా కోరుచున్నాము. యేసుక్రీస్తు క్రైస్తవులు ఒక్కడికే దేవుడు కాదు, క్రీస్తు అందరికీ దేవుడే. అందరూ వచ్చి మాతోటి కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా మెక్లారిన్ హై స్కూల్ జూలై 3rd ఈవినింగ్ 6 o'clock రావాల్సిందిగా మా అందరూ తరఫున కోరుతున్నాం. పాల్ ఇమాన్యుయల్ గారు శక్తిమైన వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లేట్ చేయకుండా షార్ప్ 6 గంటలకు ప్రారంభించి ఖచ్చితంగా 10 o'clock ముగించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా మీరు పావులకు ఆలోచించి మీరు వచ్చి ఆ యొక్క గ్రౌండ్లో కూర్చోవాలని చెప్పి ఒక బయట మనం చేస్తున్నాను. మరి క్రైస్తవ సమాజము ఈ యొక్క కాకినాడ పట్టణంలో అందరూ కూడా వచ్చి ఆ రోజు
మన యొక్క ఐక్యత చూపించవలసిందిగా కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యము మన భారతదేశానికి వచ్చిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక చేపట్టిన తొలి సంక్షేమ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పాటు ఎన్డీఏ శ్రేణులు కూడా పెన్షన్స్ అందించి స్వీట్లు పంపిణీ చేసి పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు, కౌజు నెహ్రూ, తెలుగు యువత, దవలూరి కృష్ణకాంత్, పలువేల త్రిమూర్తులు, లావణ్య, గంగయ్య, గీసాల వెంకటేశ్వరరావు, ముగ్గుల బాబురావు, ఏటుకూరి నాగమణి, రుత్తాల రవి, మద్దు శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ జి శ్రీనివాస్, యాసలపు దుర్గాప్రసాద్, నాగరాజు, ఎజ్జల బాబ్జీ, కాకరపల్లి చలపతి, ఎక్స్ ఎంపీటీసీ కిమిడి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సీఎం అయిన రోజునే సంతకం పెట్టి మరి ఈ రోజు జూలై 1వ తారీఖుని మొట్టమొదటి రోజుని మాట తిప్పకుండా మీ అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ని అందిస్తున్నందుకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మరి కోరుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 4,000 రూపాయలతో పాటు గడిచిన 3 నెలల్లో 1000 అంటే మీకు 3,000 రూపాయల పెన్షన్ కి యాడ్ చేసి అంటే వరుసగా 4 నెలలు పెన్షన్ అంటే 1,000 రూపాయలు 1,000 రూపాయలు 1,000 రూపాయలు ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు మీరు ఈ రోజు అందుకుంటున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని చెప్పి అందరికీ కోరుకుంటూ ఆయన బాగుండాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నామమ్మా. ఈ రోజు ఈ తూరం గ్రామంలో మరి ఏటుకూరు నాగమణి గారు, అదే విధంగా మద్దుదీని గారు, రుత్తలరావు గారు, జనసేన నాయకులు రమేష్ గారు, అదే విధంగా బీజేపీ నాయకులు గోవిందరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ మరి జనసేన బీజేపీ అందరూ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ పెన్షన్లు ప్రతి ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పంచిపెడుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా చాలా ఆనంద బాష్పాలతో మరి ఎన్నడూ లేని విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి చేసిన పాలనకి అందరూ కూడా ఆనందంతో సుఖంగా ఉన్నారని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు. మండల కేంద్రం కరప చిరంజీవి కళ్యాణ మండపంలో రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు, నానాజీ తనయుడు, యువ నాయకులు పంతం సందీప్ జన్మదిన వేడుకలు కరప మండల జన సైనికులు పండుగ వాతావరణంలో నిర్వహించారు. జనసేన మండల పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండబాబు, భాస్కర్, ముద్రగడ రమేష్, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ సౌజన్యంతో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని జన సైనికులు, నాయకులు, అభిమానులు కలిసి పంతం సందీప్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. క్రేన్తో గజమాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేసి సాల్వా పూలమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ, నా జన్మదినాన్ని పురస్కరించుకుని జన సైనికులు సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు గంగాధర్ రెడ్డి, అప్పలస్వామి, వేపకాయల తలుపులు, వివిధ గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం గురించి ఎవరు మాట్లాడినా అభిమానిస్తే విపరీతంగా ఉంటుంది, అలాగే కోపం వచ్చినా విపరీతంగా ఉంటుంది అంటారు. అది మొన్న ఎలక్షన్లో కోపం వస్తే ఎలా ఉంటుందో వైసీపీకి చూపించారు, ప్రేమ వస్తే ఎలా ఉంటుందో జనసేనకి చూపించారు. ఈవేళ అదే ప్రేమ మళ్ళీ నా పుట్టినరోజున నాకు చూపించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కరప మండల ప్రజలకి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయభావం వల్ల చాలామంది వాళ్ళ ఊర్లో రమ్మన్నా సరే రాలేకపోయినందుకు ఏమనుకోకుండా అందరూ కలిసి ఇక్కడికి వచ్చి చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్థం చేసి పంతం నానాజీ గారు తనయుడు శ్రీ పంతం సందీప్ గారు పుట్టినరోజు వేడుకలు మా కరప మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరప గ్రామంలో చిరంజీవి కళ్యాణ మండపంలో అతిగా చాలా భారీగా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా వచ్చి దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎవరన్నా లేని వాళ్ళకి షేర్లు కూడా పంపిణీ చేశారు సందీప్ గారి ఆధ్వర్యంలో. అందరూ కూడా చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఈ కరప మండలం కాకినాడ రూరల్లో మంచి అభివృద్ధి విధంగా యువతకి అందరికి కూడా ముందుండి నడిపించాలని చెప్పి సందీప్ గారిని కోరుకుంటూ దీనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు. ముఖ్యంగా గ్రౌండ్ వర్క్లో మా సందీప్ గారు చాలా సహకరించారు మాకు. అన్ని రకాలుగానే బూత్ లెవెల్లో కానీ అన్నీ కూడా మన సందీప్ గారు ఎవరికి సమస్యలు ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనేది చాలా కీలకంగా మా సందీప్ గారు కింద గ్రౌండ్ లెవెల్ అంతా కూడా చూడడం జరిగింది. మాకు అభిమానం కొలిది ఈరోజు కరప మండలంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా
అభిమానంగా మాకు ఆ ప్రేమ ఉండిపోయింది. అందుకని అంగరంగ వైభవంగా కరప మండలంలో ఇలాగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసుకుని మన కరప మండల పెద్దలతో అందరితోని మా జనసేన కార్యకర్తలు అందరూ కలిపి ఈ వేడుకని పండగలా చేసుకుంటాం. మా ప్రీతం నాయకులు గౌరవనీయులు శ్రీ పంతో నానాజీ గారి తనయుడు, యువ నాయకులు, యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ పంతో సందీప్ గారి జన్మదిన వేడుకలు కరప మండలంలో కరప హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పంతో. పెంచిన పెన్షన్ మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్దారులకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు పేర్కొన్నారు. జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులతో కలిసి పెన్షన్దారులకు పెన్షన్లను జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకకాలంలో పెంచిన మొత్తాన్ని అందజేసిన ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు దక్కుతుందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆదేశాల మేరకు మీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముమ్మిడి వెంకట్రావు, బుజ్జి, గరగా గంగరాజు, తుమ్మలపల్లి కన్నయ్య, తిబిరిశెట్టి వరప్రసాద్, మేర్నేడి శివనారాయణ బ్రదర్స్, రెడ్డి విజ్జి, గొల్లపల్లి సతీష్ కుమార్, టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, ఐతపూడి వీరబాబు, మరివాడ ఆనందరావు, దామలంక రవి, ఉప్పులూరి శ్రీనివాస్, బొంతు నాగేశ్వరరావు, బుజ్జి, జనసేన నాయకులు ఉభా వీరభద్రం, పోలినాటి ఈశ్వరరావు, బీజేపీ నాయకులు పెండం సత్యనారాయణ, బాబ్జీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కూడా చేయాలనే సన్నాసులు జగన్మోహన్ రెడ్డి. అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించినందుకు ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారం దండం పెట్టవలసి. మరి ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన లక్ష్యంతో మరి ప్రతి ఇంటి పరిశుభ్రతంగా ఉంచాలని మోడీ గారి లక్ష్యంతో ఈరోజు పెన్షన్లే కాదు, ఉద్యోగాలే కాదు, మరి జగన్మోహన్ రెడ్డిని అన్నారు ప్రజలు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నాయకులు కూడా అన్నారు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక పులి అంట, సొక్కా మడతట్టమన్నాడంట, సిద్ధమంట. ఎన్ని పథకాలు కూడా ఇవ్వలేని సన్నాసి ఈరోజు బోళ్ళు పథకాలు పెట్టి ఈరోజు ఏంటంటే తెలుగుదేశం జనసేన కూటమితో తోటలు అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని. మరి ఎక్కడ ఇంకా 20 సంవత్సరాల దాకా రాకుండా చేస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై జనసేన, జై టీడీపీ. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్దారులకు పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపు మేరకు కరప మండలంలోని 21 గ్రామాల్లో 11,572 మంది పెన్షన్దారులకు 7,75,00,000 రూపాయల మేరకు 180 మంది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను అందించడం జరుగుతుందని కరప ఎంపీడీఓ కొంకి అప్పారావు తెలిపారు. ఎంపీడీఓ కొంక అప్పారావు పాతర్లగడ్డ, గొరిపూడి, పెద్దాపురపాడు గ్రామంలో పర్యటించి సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అప్పారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్దారులకు వారి ఇంటి వద్ద పెన్షన్స్ అందించడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ కరప కాకినాడ డిస్ట్రిక్ట్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కరప మండలంలోని 21 సచివాలయాల్లో 180 మంది సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఉదయం 5 గంటలకు ప్రారంభించాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ టైంకి కరపలో 40% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కరప మండలం మొత్తం మీద 11,572 పింఛన్లు, 7,75,97,500 క్యాష్ ఈరోజు పంపిణీ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ పరిస్థితుల్లోనూ ఈ రోజుకి 100 పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాం. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పింఛన్లు పెరగడం వల్ల ముందు రోజు ఇళ్ళకి చేరారు. అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు. కొద్దిగా సర్వర్ ప్రాబ్లం అయినా సరే, ఏ టైం అయినా సరే పింఛన్లు పంపిణీ పూర్తయిన తర్వాత సిబ్బంది కూడా ఇంటికి వెళ్తారు. స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అందరూ సహకరించడం వల్ల అభయహస్తం 381 మందికి, ఫిషర్మెన్ 159 మందికి, వీడియో పెన్షన్లో 2,642 మందికి, ట్రాన్స్జెండర్ ఒకరు, 369 డాడీ ట్యాపర్స్, ఓఏపీ 6,139 మందికి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో పెరిగిన పింఛన్లతో సహా ఇస్తాం. వికలాంగులకు కూడా
పెన్షన్ పెరిగింది కానీ పాత బకాయిలు ఏమీ లేవు. యాజ్ ఇదిగా పెరిగిన పెన్షన్ ఇస్తున్నాం. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి మద్దతునిచ్చి గెలిపిస్తే సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతామని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం దొగ్గుదూరులో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూడల శంకరనారాయణ, జనసేన నాయకులు లక్కాని కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు మాతా జ్యోతి కుమార్, కుడుపుడికొండ, మేడిశెట్టి సత్యనారాయణ తదితరులు వివిధ క్లస్టర్లో లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శంకరనారాయణ మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా పనిచేస్తుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో జరుగుతుందన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి పనులు ప్రారంభించేశారన్నారు. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వేగంగా అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి కేబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీరిద్దరికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. అందుచేత మన గ్రామాల అభివృద్ధికి ఏ విధమైన ఆటంకాలు లేదు. ఈ రోజు నుంచి మనం ఈ నెల నుంచి కూడా అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు కూడా మన నియోజకవర్గ సమస్యల మీద, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా గ్రామం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల నుంచి సమస్యలన్నింటినీ సేకరించి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన బాటలు వేయడం ప్రారంభించారు. త్వరలోనే మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇచ్చిన హామీలను అమలు చేసి నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం సామాజిక పెన్షన్ 4,000 చేసి బకాయిలతో సహా 7,000 రూపాయలు చెల్లించారని కొనియాడారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండపాక సుబ్బు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాదులతో కలిసి స్థానిక సచివాలయంలో చంద్రబాబు కటౌట్కి పాలాభిషేకం, పూలమాలలు వేసి సచివాలయ సిబ్బంది మరియు పెన్షన్దారులతో హారతలిచ్చి పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ సహకారంతో ఫౌండేషన్ ద్వారా ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 765వ రోజు పేదలకు భారీ ఎత్తున భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుతూ కూటమికి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, పులిశెట్టి శ్రేణు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 4,000 పెన్షన్ పెంపుడు కార్యక్రమం మరి ఈరోజు ప్రతి వృద్ధులకు, అవ్వాతాతలకు 7,000 రూపాయలు ఇచ్చి మరి ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా ఒక మంచి స్వచ్ఛందమైన పరిపాలన అందిస్తారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మహిళలందరూ ఆరతితో పూలాభిషేకాలు చేసి మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కన్నబాబు గారి నాయకత్వంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదో ఉద్యోగికి ప్రమోషన్కి పెంచినట్టు, ఏదో ఇంక్రిమెంట్ వేసానన్నట్టుగా చెప్పారు. చెప్పగా చూసాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకున్నారు. అలాగే మా కాకినాడ నగరంలో మండపాక సుబ్బు గారు, ఆయన ఎన్టీఆర్ అన్నా జనార్దన్ క్యారేజీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు పేదలకు అన్నాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ మూసేశారు, కాకినాడలో అన్నా క్యాంటీన్ మూసేశారు. 2 చోట్ల క్యాంటీన్ మూసేస్తే ఈరోజు పెద్ద మార్కెట్ ప్రాంతంలో పేదలు, చిరు వ్యాపారులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. దీనికి ఆయన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా సహకరిస్తుంటే దీనిపైన ఎన్నో ఆరోపణలు చేశారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు. అయినా కానీ ఆయన ఎదుర్కొని అన్నింటినీ లెక్క చేయకుండా కానీ ముందుకు వెళ్తూ అందరికీ సేవ చేస్తున్నారు. అటువంటి మా సుబ్బు గారికి, మండపాక సుబ్బు గారికి రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవిలో కూర్చోవాలి,
ఆయన రాష్ట్ర ప్రజలకి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000తో పాటు ముందు 3 నెలల పెండింగ్ 3,000 రూపాయలతో కలిపి ప్రతి లబ్ధిదారులకు 7,000 రూపాయల పెన్షన్ను వారింటి వద్దకే అందించడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ 49వ డివిజన్ మధురానగర్లో సచివాలయ సిబ్బంది జనసేన నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన వెంకటేశ్వరరావు నానాజీ పిలుపు మేరకు జనసేన నాయకులు మల్లెపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారి, ప్రకాష్, శ్రీదేవి, పవన్, సచివాలయ సిబ్బంది, నూకమణి కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ 4,000 చేసి పెండింగ్ 3,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన పెన్షన్దారులందరికీ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హామీ ప్రకారం ఈ నెల 4,000, గత 3 నెలల నుంచి 1,000 చొప్పున బకాయి ఉన్నాయి. ఆ 3,000 కలిపి మొత్తం 7,000 ప్రతి పెన్షన్దారికి ఇంటింటికి వెళ్ళి సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రకాష్ గారికి, రాజకుమారి గారికి, శ్రీదేవి గారికి, పవన్ గారికి మాకు ప్రత్యేకమైన జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సచివాలయం సిబ్బంది మణి గారికి మాకు ప్రత్యేకమైన వైద్యులు దైవంతో సమానమని, అటువంటి వైద్యులను జాతీయ వైద్యుల దినోత్సవం రోజున సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అలయన్స్ క్లబ్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల అశ్విని హాస్పిటల్లో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ ముద్దా వికాస్ అధ్యక్షత వహించగా అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బుద్ధ, డాక్టర్ శ్రీనివాస నాయక్, డాక్టర్ సురేష్, డాక్టర్ వెంకటేశ్వరరావులకు అతిథులు, క్లబ్ సభ్యులు పాదపూజ చేసి సాల్వార్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ తమను గుర్తించి సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ కొత్త శ్రీరాములు, కె సతీష్, వనం ఉపేంద్ర, నాగమణి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో చోట ప్రాణదానము లేకపోతే ఏదో ఒకటి చేసి ఉంటారు. అటువంటి వైద్యుల్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే ఈరోజు అందరూ కూడా డాక్టర్ వైద్య నారాయణ హరి అనేది ఎప్పటి నుంచో నానుడి. కానీ ఇప్పటి రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా ప్రజలు బిహేవ్ చేస్తున్నారు. కానీ మన ఇండియా వంటి దేశంలో ఈ డాక్టర్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే 130 కోట్ల జనాభాలో మనకు వైద్యం అందించడానికి సరిపడా డాక్టర్స్ కూడా ఇంకా పూర్తిగా లేరు. అంచేత మన డాక్టర్ అవసరం ఎప్పుడు ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా సరే తల్లిదండ్రులు, గురువు ఎంత ఇంపార్టెంటో మనకి డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతే ఏ డాక్టర్ కూడా ఎప్పుడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి చెడు చేయడానికి ప్రయత్నం చేయరు. కానీ చాలామంది చూడండి డాక్టర్ మీద దాడులు అవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేమైతే ఈ సందర్భంగా నేను పర్టికులర్గా ఖండిస్తున్నాను. తప్పకుండా న్యాయం చేయాలి, వారి బాధంతా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక డాక్టర్గానే కాకుండా ఒక సామాజికవేత్తగా కూడా అతను ఎంతో ప్రాముఖ్యత, ఎంతో పేరు ప్రతిష్టలు సాధించే రాజకీయాల్లో కూడా యాక్టివ్గా వెలుగుతున్నారు. సో వారి చేతుల మీదుగా నాకు ఈ సత్కారం జరగడం నేను గౌరవంగా భావిస్తున్నాను. వారికి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి, ఎలియన్స్ క్లబ్ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో బీసీ రాయ్ గారిని దృష్టిలో ఉంచుకొని జూలై 1న మనకు వారు చేసినటువంటి తాను బీసీ రాయ్ గారు ఫిజిషియన్, తను చేసినటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇలాగా ఈ నేషనల్ డాక్టర్స్ డే అని చెప్పేసి మనకు ఒక ఇది చేయడం జరుగుతుంది. సో ఈ చిరు సత్కారము చేసినటువంటి మరి చప్పడి వెంకటేశ్వర గారికి, మరి క్లబ్ తరఫున గవర్నర్ గారు శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి అందరికీ కూడా చాలా బాధ్యత తెలుస్తున్నట్టు నేను నెక్స్ట్ నేను చేసే సర్వీస్లో చాలా బాధ్యతగా చేస్తానని గుర్తించుకుంటానని వాళ్ళు థ్యాంక్ యూ చెప్తూ ఈ అవకాశం నన్ను సత్కరించడానికి వాళ్ళు చేస్తున్నాను. ఈ చిన్న ప్రయత్నంలో నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. ఈరోజు డాక్టర్స్ డే నిర్వహించబడింది. మరి డాక్టర్స్ అందరికీ కూడా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
కాకినాడ జిల్లా సామలకుట్ట మండలం మాధవపట్నం గ్రామంలో కార్తికేయ సేవా సంఘం తాపి మేస్త్రి అయినటువంటి రాయుడు సూరిబాబు, రాయుడు ఫణీంద్ర గత 10 సంవత్సరాల నుండి సుమారు 100 మంది విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను అభినందిస్తూ వారికి కావలసిన బుక్స్ సొంత ఖర్చులతో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రాయుడు సూరిబాబు విద్యార్థులు ఏ లోటుపాట్లలో తక్కువ రాకుండా విద్యార్థులందరూ చదువులో రాణించాలని రాయుడు సూరిబాబు అన్నారు. రాయుడు సూరిబాబు చేస్తున్నటువంటి ఇలాంటి మంచి పనులకు మాధవపట్నం విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు సూరిబాబు కుటుంబ సభ్యులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. నేను కష్టపడే కష్టార్థం నుంచి 5% డబ్బు పక్కకు పెట్టి ఈ పిల్లలకి, గుళ్ళకి, లేని వాళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళకి కొద్దో గొప్ప ఇవ్వడం జరుగుతుంది. నా పుట్టినూరులో నా తల్లిగారు పోయినప్పుడు నా తల్లిగారు లేని బాధ గురించి ఒక 20 మందికి వృద్ధులకి ప్రతి నెల 200 రూపాయల చొప్పున పెన్షన్ కింద ఇచ్చేవాడిని. మొన్న కరోనా వచ్చినప్పుడు నాకు ఇబ్బంది కలిగింది, అప్పుడు కొంత ఆఫ్ చేసేసాను నేను. అది కాకినాడ చెల్లా ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. సమావేశానికి సంఘ అధ్యక్షులు అజ్జరపు మూర్తి అధ్యక్షత వహించారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ యు రామకృష్ణ, డాక్టర్ ఎస్వి రాజు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ రమ్య, డాక్టర్ వాసవి సుబ్బారావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి చెల్లా నిరంజన్, సంయుక్త కార్యదర్శి వెంకట్, సభ్యులు రామనాథం, సత్యరాజుతో పాటు మంచులూరి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటుంది. వారి సేవలు ఎప్పుడు మేము వినియోగించుకుంటాం. వారితో మేము ప్రయాణం చేసి కాకినాడలో ఉన్న నగర ప్రజలందరికీ కూడా బ్రాహ్మణ సేవా సంఘం ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతంగా చేసిన కప్పగంతు వెంకట్ గారు, రామనాథం, చింతలపూడి చిట్టి సత్యరాజు గారు, నిరంజన్ గారు, మహాశయ గారు తదితరులు అందరూ కూడా ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగింది. ఈరోజు జూలై 1వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే కాకినాడ చల్లావ కళ్యాణ మండపంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్లందరూ కూడా వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అలాగే మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా డాక్టర్లందరూ కూడా వారి సహాయ సహకారాలను అందిస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాగే భవిష్యత్తులో కూడా వారి యొక్క న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. రామచంద్రాపురం నియోజకవర్గంలో పెంచిన పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. హర్షం వ్యక్తం చేసిన పెన్షన్దారులు. ఎన్టీఆర్ పెన్షన్తో పేదల జీవితాలకు భరోసా. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. రూరల్ నియోజకవర్గంలో 34,000 మంది పెన్షన్దారులకు లబ్ధి. ఎమ్మెల్యే పంత నానాజీ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.